భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ 31వ ఏట అడుగు పెడుతున్నారు. తన పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా మూగజీవాల సేవకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించి అనంత్ తన గొప్ప మనసును చాటుకున్నారు. పుట్టినరోజుకు ముందే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలకు కోట్లాది రూపాయల విరాళాలు ప్రకటించి వార్తల్లో నిలిచారు. గుజరాత్లోని ప్రసిద్ధ కష్టభంజన్ దేవ్ హనుమాన్జీ ఆలయానికి అనంత్ అంబానీ 10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ నిధులను ముఖ్యంగా ఆవుల సంరక్షణ కోసం వెచ్చించనున్నారు. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో స్వీడన్కు చెందిన డెలావల్ సంస్థ సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక గోశాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. సుమారు 500 ఆవులకు వసతి కల్పించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంబానీ కుటుంబమే ఏకైక దాతగా వ్యవహరించడం విశేషం. వన్యప్రాణుల పట్ల తనకున్న మక్కువను చాటుకుంటూ రాజస్థాన్లోని హాతీగావ్లో అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా జరిగాయి. బాబు, చందా, పుష్ప అనే 3 ఏనుగులు తమ తొండాలతో కేక్ కట్ చేసి అనంతకు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సందర్భంగా దాదాపు 100 ఏనుగులకు 3000 కిలోల అరటిపండ్లు, చెరకు, యాపిల్స్, బొప్పాయిలతో భారీ బఫేను ఏర్పాటు చేశారు. రంగురంగుల దుస్తులు, ఆభరణాలతో అలంకరించిన ఏనుగుల సందడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం గుజరాత్ మాత్రమే కాకుండా కేరళలోని ప్రముఖ ఆలయాలకు కూడా అనంత్ అంబానీ అండగా నిలిచారు. రాజరాజేశ్వరి ఆలయం కోసం 15 కోట్లు ప్రకటించారు. ఇందులో 12 కోట్ల రూపాయలను 100 ఏళ్ల చరిత్ర కలిగిన తూర్పు గోపుర పునర్నిర్మాణానికి వినియోగించనున్నారు. అలాగే గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి 3 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో ఆలయ ఏనుగుల కోసం అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించనున్నారు. మూగజీవాల సంరక్షణ కోసం అనంత్ అంబానీ ఇప్పటికే గుజరాత్లోని జామ్నగర్లో 3500 ఎకరాల విస్తీర్ణంలో వంతారా అనే ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గాయపడిన, అనాథలైన వందలాది జంతువులకు ఇక్కడ పునరావాసం కల్పిస్తున్నారు. మరోవైపు అనంత్ బర్త్డే సందర్భంగా ముంబైలోని బాంద్రా వర్లీసీ లింక్ మొత్తం బంగారం వర్ణపు వెలుగులతో నిండిపోయింది. లేజర్ ప్రొజెక్టర్ల ద్వారా వంతెనపై అనంత చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న మూగజీవాల పట్ల అనంత్ అంబానీ చూపిస్తున్న ఈ నిస్వార్థమైన ప్రేమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. సంపదను సమాజ సేవకు, మూగజీవాల సంక్షేమానికి మళ్లించటంలో అనంత్ అంబానీ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.